పంచగవ్యం అన్ని కలపండి ఇందులో క్షీరం దక్షిణ ద్రవ్యాలు పశ్చిమతమాన్యసే ఓం కోష్మాండేర్గృహయాద్యోపోదైమోన్యత యథా ఆస్తేనో యథా భ్రూణహైమ మేఘపదయో యో నూరేణ సింహది యదర్భాజేన మేనో భ్రూణహత్యాయాస్తస్మాన్ విచ్ఛతే యాపదేనో దీక్షాభూమితే మాతృదీక్షితోపదయో సంవత్సరా దేవాత్మానుమేతే యదర్విగోణితగోరాత్రీ దీక్షితోపది యదర్విగోణితగోరాత్రీ ఆంకస్వరజితే ब्रह्मांड खंडयोर्मध्ये प्रतिष्ठितस्य आतलावेतलासं मध्ये वर्तिन काले यौवन बाल्य कौमार वार्धकेषु मनः इंद्रिय व्यापारैः रहसि प्रकाशे च ज्ञानतः सर्वेषां पितॄणां नरकात् उत्तर शाश्वत संविदकाले ब्रह्मलोके निवास सिद्ध्यर्थं तले सूर्यमण्डलपर्यन्तं मृतराशेर्यथा भागशः विभोगन्धौ कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषज ॐ कन्ये मे ममाकृतो भूयात् कन्ये मे देवी मास्मयोः गणानां त्वा गणपतिं नमामहे कविं कवीनामुपमस्त्रवस्तं ज्येष्ठराजं
బ్రహ్మణ బ్రహ్మణస్పర అనుస్తనోదవి క్షేరసాధనం. అఖిలాండ కోటి బ్రహ్మానాయకుడు శ్రీ సుందరభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం విశాఖ నగరంలో తాచిట్లపాలెంలో గణేష్ నగర్లో నివాసిస్తూ ఉన్న రామచంద్ర శ్రీ సుందరభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం రంగభంగంగా ప్రతి సంవత్సరం కూడా అఖండ వైభవంగా జరుగుతుంది. కనుక స్వామి యొక్క మన విశేషత స్వామివారికి సుందరభయ ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా గణపూజ, పుణ్యవచనం, పంచగవ్యార్చన, అంకురార్పణ, స్వామివారికి రక్షాబంధన, యజ్ఞోపధారణ, మంగళ సుధారణ, నీరాంజన మంత్రపుష్పాలతో అక్కడ అఖండ వైభవంగా చేయించుకున్న భక్తులు భక్త జనాను తలక నడిమంటి సీతారామారావు గారి వారి చేతు ద్వారాగా ఈ కార్యక్రమాన్ని అఖండ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే రోజు సీతారామ కళ్యాణ నవమి రోజే కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలం కూడా శ్రీ పుష్పోత్సవం యాగం జరుగుతుంది. స్వామివారికి వస్త్రాలంకరణ, ఆభరణంగా పుష్ప అలంకరణ, ఫలార్చన కార్యక్రమాలు విశేషంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. ఈ రోజంతా ఉదయం 9 గంటల ప్రారంభించాం. సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలం 6 గంటలు ప్రారంభిస్తాం. 8 గంటల వరకు కూడా శ్రీ పుష్పోత్సవం యాగం జరుగుతుంది. ఇదే భక్తి జనానందరం మంచి రాజు.